సోషల్ మీడియాలో ఒక్క వీడియో ఒక మనిషి సూసైడ్ చేసుకునేలా అయితే చేసింది. ఒక ఇన్నోసెంట్ పర్సన్ అయితే సూసైడ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఒక అమ్మాయి చేసిన వీడియో ట్యాంపరింగ్ వల్ల. నువ్వు వీడియో ట్యాంపరింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ రోజే తనని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సింజితా ముస్తఫా. తిను ఒక కేరళకు సంబంధించిన ఒక అమ్మాయి. ఏజ్ వచ్చేసి 28 years అయితే ఉంటుంది. తిను బస్సులో ప్రయాణం చేస్తున్న టైంలో దీపక్ అని ఒక ఇన్నోసెంట్ పర్సన్, మిడిల్ ఏజ్ పర్సన్, దాదాపు 35 years అయితే ఉంటాయి. తన జాబ్ కంప్లీట్ చేసుకుంటూ బస్ లో ఇంటికి వెళ్తున్న పర్సన్ మీద ఒక వీడియో ట్యాంపరింగ్ చేసి తన అటెన్షన్ కోసం, సోషల్ మీడియాలో వచ్చే వీక్స్ కోసం, లైక్స్ కోసం ఒక వీడియోను అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ వీడియో వచ్చేసి సోషల్ మీడియాలో విపరీతంగా 2 million వ్యూస్ వచ్చేసి, విపరీతమైన కామెంట్స్ వచ్చేసి కేరళ మొత్తం ఒక రేంజ్ లో అయితే ఆ వీడియో అయితే హల్చల్ అయితే చేసింది. సో ఆ వీడియో తన దగ్గర కూడా వెళ్ళింది. ఈ దీపక్ అనే పర్సన్ దగ్గర కూడా తన ఫ్రెండ్స్ ద్వారా, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ద్వారా అయితే తనైతే వీడియో చూడడం అయితే జరిగింది. సో ఇనిషియల్ గా తను వీడియో చూసినప్పుడు, వీడియో చూసిన వెంబడే తను ఇన్నోసెంట్ కాదు, తను గిల్ట్ ఉన్నాడు కాబట్టి సూసైడ్ చేసుకున్నాడు, తన తప్పు ఎంతో కొంత ఉంటుంది కాబట్టి సూసైడ్ దాకా వెళ్ళాడు అని చెప్పి ఇనిషియల్ గా నేను కూడా అయితే అనుకున్నాను. ఈ రోజు మన అక్కడ పోలీసులు, కేరళ పోలీసులు ఇది ఒక పెద్ద ఇష్యూ అయిన తర్వాత, తన సూసైడ్ చేసుకున్న తర్వాత, సో తన తప్పు ఉందో లేదో తెలుసుకోవడానికి కోసం వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, తను ఏ బస్ లో అయితే ప్రయాణం అయితే చేశాడో వాళ్ళిద్దరు ఆ ఏ వీడియో అయితే వైరల్ అయితే అవుతుందో ఆ వీడియో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి, అంటే ఇనిషియల్ గా అదొక ఫుల్ వీడియో అయితే లేదు, ఆ వీడియోని ఎడిట్ చేసి అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. తనకు ఫేవర్ గా ఉండేటట్లుగా, వ్యూస్ కి ఎక్కువ వచ్చేటట్లుగా. సో ఆ ఫారెన్సిక్ ద్వారా అయితే క్లియర్ అయితే అయ్యింది. అండ్ అదొక్కటే కాదు, తను ఆ వీడియో ట్యాంపరింగ్ చేసిందని చెప్పి క్లిస్టర్ క్లియర్ గా ఇంకో ప్రూఫ్ కూడా వచ్చింది. వాళ్ళు ఏ బస్ లో అయితే ప్రయాణం అయితే చేశారో, ఏ అలీం అనే బస్ లా, ఆ బస్ వచ్చేసి వీళ్ళు ఉన్న 8-10 minutes ఆ ఫుటేజ్ లో, సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే తన దగ్గర నుంచి ఎటువంటి ఎటువంటి అరేంజ్మెంట్ గానీ, ఎటువంటి బ్యాడ్ బిహేవియర్ గానీ లేదంట. ఆ వీడియోలో చూసిన తర్వాత, సీసీటీవీ ఫుటేజ్ లో చూసిన తర్వాత తన దగ్గర నుంచి ఎటువంటి ఏమంటారు, తను చేతులతో రుద్దడం గానీ, లేకుంటే ప్రెస్ చేయడం గానీ ఇలాంటివి ఏం లేవంట అసలు. ఇనిషియల్ గా తనను ఫస్ట్ గా తను తాకినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళాడు. బట్ తను అటెన్షన్ కోసం తన దగ్గరికి వెళ్ళి మరి, తన బస్సు దిగుతున్న టైంలో దగ్గరికి వెళ్ళి మరి, తన దగ్గరికి వెళ్ళి తన బాడీ మొత్తం చూపించేసి తన చేదు తగలేకైతే ఆ వీడియోని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆ వీడియోని ఫుటేజ్ కోసం, అటెన్షన్ కోసం అయితే తను ట్రై అయితే చేసింది. తను సక్సెస్ అయింది. బట్ ఒక మనిషి లైఫ్ ని తీసుకొని సక్సెస్ అయితే అయ్యింది. సో దీని గురించి ఇది క్రిస్టల్ క్లియర్ గా జరిగిన టాపిక్ అంతా తనని ఈ రోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అది కూడా అబార్ట్మెంట్ ఆఫ్ సూసైడ్. సూసైడ్ గల కారణం తిన్నెందుకు అరెస్ట్ చేశారంటే, తిన ఒక వీడియో అప్లోడ్ చేసింది, అది వైరల్ అయ్యింది. ఆ వీడియో తన చూసిన తర్వాత, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో గానీ, వాళ్ళ ఫ్యామిలీస్ తో గానీ ఆ వీడియో చూసిన తర్వాత తను ఇనిషియల్ గా ఇచ్చిన రియాక్షన్ చూస్తే మాత్రం, తను ఇనిషియల్ గా తన ఫ్యామిలీతో అయితే నేను చాలా ఇన్నోసెంట్, నేను అదేం చెయ్యలేదు అని చెప్పుకుంటూ అయితే వచ్చాడు. తన ఫ్రెండ్స్ తో మాట్లాడాడంట కూడా, కోర్టుల ఫేక్ అలిగేషన్ మీద, క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళి కేసు కూడా వేయాలని చెప్పి అయితే అనుకున్నాడు. బట్ ఈ సోషల్ మీడియా ట్రయల్స్ అనేది ఉన్నది కదా, ఒక వీడియో చూడగానే డిసైడ్ అయితే అయిపోతారు. ఇప్పటికి కొంతమంది ఫేక్ హ్యూమనైజర్స్ గానీ, ఫేక్ ఫెమినిస్ట్స్ గానీ ఏమంటారు, తన చేసిందే రైట్ అని అంటారు. ఇప్పటికి కూడా అలా ఉంది సొసైటీ. సో ఆ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ గానీ, ఆ ప్రెషర్ గానీ, ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక సేల్స్ మేనేజర్ వర్క్ చేస్తున్న పర్సన్, సో తన రెప్యుటేషన్ మొత్తం ఆ 2 days వరకు ఆ వీడియో వైరల్ అయినంత వరకు తను బానే ఉన్నాడు. సో ఆ వీడియో బాగా సర్క్యులేట్ అయ్యేసరికి తన చుట్టుపక్కల ఉన్న, తను ఎక్కడ వర్క్ అయితే చేస్తున్నాడో ఆ మేనేజర్ గా, సేల్స్ మేనేజర్ గా, అక్కడ కూడా చాలా మంది లోకల్ గా వీడియో చూడడం గానీ, సో ఇనిషియల్ గా ఏమనుకుంటారు, కానీ సూసైడ్ చేసుకోకపోతే తనదే తప్పు అనేది వాళ్ళు అందరూ అదే అంటారు. ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత ఇనిషియల్ గా వాళ్ళే జడ్జ్ చేస్తారు, ఎవరిది తప్పు ఉంది, తన ట్యాంపరింగ్ చేసిందా లేదు, ఇవన్నీ అవసరమే లేదు. సో తను ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం వల్ల అటు పోలీసులు గానీ, ఇటు సొసైటీ గానీ, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక టాపిక్ గా తీసుకొని మాట్లాడడం అయితే జరుగుతుంది. నిజాలు అనేవి బయటకు అయితే వస్తున్నాయి. లేకపోతే తను ఆ ఫేక్ అలిగేషన్ లో ఇరుక్కుపోయి జైలుకి వెళ్ళి ఒక 8-10 years తర్వాత తను ఇన్నోసెంట్ అని చెప్పి బయటకు వచ్చేవాడు. ఇలానే జరిగేది ఒకవేళ తను సూసైడ్ చేసుకోకపోతే. సో ప్రెసెంట్ మన లా సిస్టమ్ అలా అయితే ఉంది. మన జ్యుడిషియల్ సొసైటీ ఇవన్నీ కూడా ఎవరినైతే వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా అయితే అన్ని అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రూఫ్స్ గానీ, ఎక్కడ కూడా ఏమంటారు, ఒక జడ్జిమెంట్ 2 sides కూడా ఒక చూసి దాన్ని డిసైడ్ చేయాలనే పర్సన్ కూడా ఎవ్వరికి లేదు. ఇన్స్టెంట్ గా డిసిజన్ అయితే తీసుకుంటారు, ఇన్స్టెంట్ గా జడ్జిమెంట్ అయితే ఇచ్చేస్తున్నారు. అది ఒక మనిషి సూసైడ్ చేసుకున్న దగ్గర వెళ్ళిన తర్వాత కూడా. సో టోటల్ గా జరిగింది ఇది ఆ బస్సు, కేరళ బస్సు ఇష్యూలో. సో తన మీద అయితే నాన్ బెయిలబుల్ కేసు అయితే ఉంది. మరి తనకి బెయిల్ ఇచ్చే విధంగా అటు సైడ్ ఉన్న లాయర్స్ ఎవరైనా ఇంకా దాన్ని తను వీడియో ట్యాంపరింగ్ చేయలేదని ప్రూవ్ చేసే అంత ఏమైనా ఉందో లేదో చూసుకుందాం. ఎందుకంటే ఇనిషియల్ గా వాళ్ళు ఏ బస్సు అయితే
ఇచ్చారో ఆ బస్సులో మనం చూసుకుంటే తను ఎక్కడికైనా ఆ బస్సు డ్రైవర్ ని గానీ ఆ బస్సు కండక్టర్ ని కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో తను ఎటువంటి కంప్లైంట్ కూడా చేయలేదంట. అక్కడ ఒక మనిషి మన బస్సులో వెళ్తున్నప్పుడు ఒక గుంపుగా ఉన్నప్పుడు ఒకరొకరు తాకడం ఇది సహజమే. ఇది బట్ ఒకవేళ కావాలని ఎవరైనా తాకితే మాత్రం వెంటనే వాయిస్ రైజ్ అయితే చేస్తారు, వెళ్ళి అక్కడ బస్సు అండర్ కంప్లైంట్ ఇస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళామని ఇది ఒకటి జరుగుతుంది. బట్ తను అటువంటి ఇష్యూ చేయలేదు ఆ రోజు. ఎటువంటి ఒకవేళ తను సెక్సువల్ గా లేకుంటే దీని అరెస్ట్ చేస్తున్నాడు అని అనుకుంటే మాత్రం వెంటనే తీసుకొని వెళ్ళి ఆ కండక్టర్ గాని బస్ డ్రైవర్ చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర ఆపుతారు. అప్పుడు నువ్వు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అదేం చేయలేదు తను. అటెన్షన్ కోసం ఆ సోషల్ మీడియా అకౌంట్ కూడా డిలీట్ అయితే చేసేసుకుంది. ఈ అటెన్షన్ కోసం వీక్స్ కోసం ఆ వీడియోని అయితే ట్యాంపరింగ్ చేసి, ట్యాంపరింగ్ ఏందనుకుంటున్నా, వీడియో ఉన్న ఫుటేజ్ ఒకటి తను రికార్డ్ చేసి అప్లోడ్ చేసింది ఒకటి జరిగింది. అయితే ఇది తను ఈ రోజు అరెస్ట్ అయితే చేశారు. ఈ వీడియో నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే మన ఈ లా గానీ లేకుంటే ఈ సోషల్ మీడియా ట్రయల్స్ గానీ, ఈ సోషల్ మీడియా ట్రయల్స్ ఏంటంటే ఇన్స్టెంట్ గా దేన్నైనా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. అది ఇవ్వకండి, ఇన్స్టెంట్ గా టైం తీసుకోండి, 2 sides కూడా ఎంక్వైరీ చేయండి, ఎవరిది తప్పు ఉంది ఆ తర్వాత దాని గురించి మాట్లాడండి అని చెప్పి అయితే నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో ఇది గైస్, ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.